హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్. నల్ల నువ్వుల లడ్డులు తయారు చేసే విధానం చూసేద్దామా. నల్ల నువ్వులను ఇలా వేంపుకొని సన్న మంట మీద బాగా చిటపటలాడాలండి. మళ్ళీ ఎక్కువ వేగనివ్వకూడదు, ఎక్కువ వేగితే చేదవుతాయి. ఇలా నువ్వులని కాస్త ఇలా దోరగా వేగనిచ్చాలండి. చిటపటలాడేంత వరకు వేగనిచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత కప్పు నువ్వులకి కప్పు బెల్లం తీసుకున్నానండి. అరకప్పు వాటర్ పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసుకున్నాక కాస్త బెల్లం కరుగుతూ వస్తుందండి. ఇలా కరుగుతూ ఉంటుంది. స్లిమ్లో పెట్టుకొని కాస్త ఇలా మరిగిన తర్వాత కాస్త కరిగిన వెంటనే పొంగొస్తూ ఉంటుందండి. ఇలా పొంగొస్తూ దగ్గర పడుతుందండి. ఇలా పొంగిన తర్వాత దగ్గర పడుతూ ఇలా చిక్కబడుతూ వస్తుందండి. ఇటు చూడండి ఎంత దగ్గర పడుతుందో, ఎంత చిక్కబడుతుందో చూడండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతున్న తర్వాత అప్పుడు పాకం అయింది, రెడీ అవుతుందండి. పక్కన ప్లేట్లో కాస్త వాటర్ తీసుకొని దాంట్లోకి వేసుకొని ఇలా చూసుకోవాలండి. చూడండి ఇలా బాల్లాగా రావాలండి. మళ్ళీ ఎక్కువగా అయితే బాగుండదండి. ఇలా కొంచెం అలా ఉండాలండి, సాఫ్ట్గా. కొంచెం దాంట్లో మంచి పప్పులు వేసుకుంటానండి, మళ్ళీ కప్పు నువ్వులు వేసుకుంటానండి. రెండింటిని బాగా ఇలా కలబెట్టుకుంటున్నాయి. ఇలా స్పీడ్గా కలిగిపెట్టిన తర్వాత చూడండి ఇది కాస్త దగ్గర పడిపోతుందండి. ఇట్లా దగ్గర పడిన వెంటనే తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో కాస్త నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేసుకొని మనము తీసి పెట్టుకున్న నువ్వుల పిండిని ఈ ప్లేట్లోకి మార్చుకోవాలండి. అప్పుడు వేడి మీదే దీన్ని ఉండలు చేయాలండి. వేడి మీద ఉండలు చేయకుంటే బాగా రాదండి. వేడి మీదే ఉండలు చేయాలి. ఇలా చూడండి ఇంత బాగా కనపడుతుందా, బాగా వచ్చాయి కదండి. మళ్ళీ గట్టి పడిపోతుందండి చల్లగా అయిపోతే. వేడి మీదే దీన్ని ఉండలు చేసేయాలి. రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల. చూడండి నచ్చితే లైక్ చేయండి. ఈ నల్ల నువ్వుల లడ్డులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.